నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. కానీ చాలా సవాళ్ళు ఎదురవుతున్నాయి. మామూలు సవాళ్ళు కాదు. బీభత్సమైన సవాళ్ళు. ఓ రకంగా ఇది రాజకీయ రంగు కూడా పులుముకున్నది. ఇప్పుడు బీఎల్ఓలు ఉంటారు. బూత్ లెవెల్ ఆఫీసర్. వాళ్ళతో పాటు బీఎల్ఏలు కూడా పోతున్నారు. అందుకే రాజకీయ రంగు పులుముకున్నది. చాలా ప్రశ్నలు ఉన్నాయి. 2002లో ఒకసారి ఏమో చేసినట్టున్నారు సార్. ఇప్పుడు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. భారత ఎన్నికల సంఘం ఈ ఈ ప్రక్రియను చేపట్టింది. ప్రధాన లక్ష్యం ఏంటంటే దొంగ ఓట్లను తీసేయడం. దొంగ ఓట్లు అంటే సరిచేయడం. ఉన్నది లేనిది ఏముంది ఏం లేదు, ఎవరున్నారు ఎవరు లేరు, క్లియర్ కట్ డాటా తీయడానికి వచ్చినటువంటిదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. 100%గా ఇప్పుడు ఈ నెల 25న స్టార్ట్ అయింది తెలంగాణలో. జూలై 24 వరకు కొనసాగుతుంది. మనకు బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఇస్తూ ఉన్నారు. మనకు సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తూ ఉంటారు, మీ వాట్సాప్ గ్రూప్లల్లో. బిఎల్ఓలు ప్లస్ బిఎల్ఏలు, బూత్ లెవెల్ ఏజెంట్, అంటే ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే ఇంటింటికి పోయి ఇస్తున్నారు. అయితే ప్రతిరోజు ఒక 50 ఇళ్ళను సందర్శించాలి. వీళ్ళు బిఎల్ఓలు ప్రతిరోజు సందర్శించాలి, ఫారంలు ఇవ్వాలి. ఒకవేళ ఆ ఇల్లు తాళం ఉన్నా మళ్ళీ పోవాలి. దాదాపు 3-4 సార్లు తిరగాలి, తప్పదు. ఇంకోటి కొరత ఏంటంటే ఇక్కడ బిఎల్ఓల కొరత ఎక్కువ ఉంది. బూత్ లెవెల్ ఆఫీసర్ల కొరత చాలా ఉంది. అందుకే బిఎల్ఏలు ఎంటర్ అయ్యిండు. ఇక ఇప్పుడు రాజకీయ పార్టీలు దీనిపై మాట్లాడుతూ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఒకరిపై ఒకరు విమర్శలు. చాలా జాగ్రత్త ఉండాలి, ఓట్లు తీసేసే ప్రక్రియ ఇది అని బీఆర్ఎస్ బీజేపీ ఆరోపించడం, లేదా కాంగ్రెస్ కూడా బీజేపీ ఆరోపించడం, జాగ్రత్త ఉండాలని వాళ్ళ బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళకు ట్రైనింగ్లు కూడా ఇచ్చిండ్రు. మీరు ఇట్లా పాల్గొనాలి, ఇట్లా చెప్పాలి, మన ఓటర్లు ఇట్లుంటారు. ఇప్పుడు బూత్ లెవెల్ ఏజెంట్లు ఏంటంటే వాళ్ళకు పట్టు ఉంటుంది. ఆ బూత్లో ఏ ఏ ఓట్లు ఎక్కడ ఏ పార్టీకి ఉంటాయని వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళను పక్కడ్బందీగా ట్రైనింగ్ చేసిండ్రు. కానీ ఇది రాజకీయంగా కొంత రంగు పులుముకున్నట్లు కనిపిస్తుంది. కానీ 2002లో ఒకసారి జరిగిందంట. దాన్ని ఇక్కడ మ్యాపింగ్ చేస్తున్నారు. అక్కడ ఉందా, 2002లో ఓటు హక్కు ఉందా, అక్కడ డీటెయిల్స్ ఏంటి, దీనికి మ్యాపింగ్ చేస్తున్నారు. అది ఉన్నోడెవడో లేనిదేవడో అప్పుడెప్పుడో జరిగింది, అవి పట్టుకొని వస్తున్నారు. ఇంకో కొత్త ఏంటంటే ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని అత్తగారి ఊరికి పోతారు. ఇప్పుడు ఊర్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలని అడుగుతున్నారట. ఇదో పంచాయతీ. మామూలు ప్రశ్నలు కాదు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరి ఎంతవరకు వీళ్ళేమో ఫారంలు ఇస్తున్నారు, కానీ నింపేటప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి. చాలామందికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒకసారి ఈ ఆర్టికల్ చదువుదాం, పూర్తి స్థాయి డీటెయిల్స్ ఉన్నాయి. ఏం సవాళ్ళు ఎదురవుతున్నాయి, ఈ బిఎల్ఓలు ఏంది, బిఎల్ఏలు ఏంది, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి దీన్ని చదివేద్దాం మనం. చుట్టూ 2002 లిస్టులో పేరుందా లేదా, స్పష్టత లేక అయోమయంలో ఓటర్లు. 3 రోజుల్లో 1.02 కోట్లకు పైగా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామంటున్న అధికారులు. క్షేత్రస్థాయిలో మాత్రం విభిన్న పరిస్థితులు. పలు చోట్ల బిఎల్ఓలకు బదులు ఫారాలు పంచుతున్న బిఎల్ఏలు. ఇది చాలా తప్పు. బిఎల్ఓలు లేకుండా బిఎల్ఏలు ఫారాలు పంచొద్దు. ఖచ్చితంగా బిఎల్ఓల సమక్షంలోనే పంచాలి. ఇంకో మాట దీనిలోనే ఉంది. ఇంకోటి ఏంటంటే కొందరు జిరాక్సులు తీసి ఇస్తున్నారంట, కలర్ జిరాక్సులు తీసి. అది కూడా పెద్ద తప్పు. ఈ రాజకీయ ఇప్పుడు 100% జరగాలి, ప్రక్షాళన జరగాలి. ఉన్నోడెవడు, సచ్చినోడెవడు, దొంగోడెవడు, ఇదంతా తేలాలే. మీ రాజకీయ స్వలాభం కోసం మీరు డిస్టర్బ్ చేయొద్దు దీన్ని. వాస్తవంగా కూడా పలు చోట్ల బిఎల్ఓలకు బదులు ఫారాలు పంచుతున్న బిఎల్ఏలు. దీంతో ప్రక్రియ రాజకీయ రంగు పులుముకుంటున్నదనే విమర్శలు వస్తున్నాయి. నిరక్షరాస్యుల ఇళ్లలో ఫారాలు నింపుతున్న తీరుపై అనుమానాలు. గ్రామాల్లో సమస్యలపై అధికారులను నిలదీస్తున్న ప్రజలు. పలు చోట్ల మొరాయిస్తున్న సర్వర్లు. ఇంకొన్ని చోట్ల ఓటర్ల మ్యాపింగ్ జరగక ఇబ్బందులంట. ఎన్యూమరేషన్ ఫారం నింపడంతో తికమక. ఒకే ఫారంలో కొందరికి 2 అడ్రస్సులు. ఇటు బిఎల్ఓలు అటు ఓటర్లలో అవగాహన లోపంతో నెమ్మదించిన ప్రక్రియ. అంటే బిఎల్ఓలకు కూడా సరైన అవగాహన లేకపోవడం, మరి ట్రైనింగ్ ఏమి విన్నారో. అందరూ కూడా యాక్టివ్ ఉండకపోవచ్చు. కొందరు యాక్టివ్ ఉంటారు, కొందరికి బాగా తొందరగా అర్థమవుతుంది, కొందరికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నిరక్షరాస్యుల ఫారాలు బూత్ లెవెల్ ఏజెంట్లు నింపొద్దు. ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కార్యకర్తలు, వాళ్ళు నింపొద్దు. బిఎల్ఓలే నింపాలి. వాస్తవంగా కూడా అవి కూడా ఏం జరుగుతుందో. సిబ్బంది కొరత, ఇదంతా సిబ్బంది కొరత. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి. జూన్ 25 నుంచి 27 వరకు కేవలం 3 రోజుల్లోనే ఇంటింటి సర్వే ద్వారా రికార్డు స్థాయిలో 1,02,75,000 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్టు అధికారిక గణాలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీకి వెళ్తున్న తమకు ప్రజల నుంచి తగినంత సహకారం లభించడం లేదని బూత్ లెవెల్ ఆఫీసర్లు వాపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కూడా ఏంటంటే వాళ్ళకు కూడా ఓటర్లకు అవగాహన లేదు. ఏంది ఇది ఓటర్లది ఏంది, ఆ ఓటర్ కార్డు ఉంది కదా ఇంకేంది, చాలామందికి లేదు. ఇదే పంచాయతీ ఉంది కదా సార్ మాకు ఓటాకు, మళ్ళీ ఇదేంది అని అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది గ్రామాలలో. అది ఆఫీసర్లే మరి వాళ్ళ డౌట్ని క్లియర్ చేయాలి కదా. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీకి ఇది చదివినాము. సిబ్బందితో పాటు ప్రజల్లోనూ అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి తోడు సిబ్బంది కొరత సర్ ప్రక్రియకు ప్రధానంగా అవరోధంగా మారుతుంది. ఇప్పుడు గవర్నమెంటు ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళను సర్ ప్రక్రియకు వినియోగించేది ఉండే, వినియోగిస్తే ఏమవుతుండే కొందరిని ఇక అవుట్ సోర్సింగో లేకపోతే వాళ్ళు వీళ్ళు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓ 10 రోజులు వినియోగించుకుంటే తప్పేం లేదు. ఈ రాజకీయ నాయకులు ఎంటర్ అయితేనే వస్తుంది పంచాయతీ. ఎక్కడ మోసం జరుగుతుందో తెలియదు. మళ్ళా స్వయంగా ఇంటింటికి వెళ్ళి వివరాలు సేకరించాల్సిన బిఎల్ఓలు సిబ్బంది లేమి, పని ఒత్తిడి పేరుతో రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లపై ఆధారపడుతున్నారు. 100% ఇది. పలు ప్రాంతాల్లో బిఎల్ఓలకు బదులు బిఎల్ఏలు ఇంటింటికి వెళ్ళి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు కాదు, వచ్చినాయి కూడా. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. పార్టీల ప్రతినిధులే నేరుగా ఇళ్లకు వెళ్ళి ఫారాలను పంపిణీ చేస్తుండడంతో సర్వే కాస్త రాజకీయ రంగ పులుముకున్నది. దీనికి తోడు కొందరు రాజకీయ పార్టీల బిఎల్ఓలు అసలైన ఎన్యూమరేషన్ ఫారాలను కలర్ జిరాక్స్ చేయించి పంపిణీ చేస్తున్నారనే ప్రచారం కలకలం రేపుతుందంట. ఇంక చూడు ఈ పాయింట్. దీనికి తోడు నిరక్షరాస్యుల ఇళ్లలో దరఖాస్తులను ఎవరు నింపుతున్నారు, వాళ్ళు సరైన వివరాలే నమోదు చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రక్రియలో వివరాల నమోదు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీగా ఓట్లు కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ కూడా ఎట్లయిపోయిందంటే మామూలు వడపోత కాదు, చాలా వడపోత. ఎప్పటిదో 2002 లింక్ పెడితే అది ఉన్నదో లేదో ఏందో పరిస్థితి అర్థం కాదు. చాలా కాలమ్స్ పెట్టరు. బూత్ లెవెలు అసలు పూర్తి స్థాయి డీటెయిల్స్ నింపాలంటాడు, అవి దొరుకుతలేవు కొందరికి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా చేస్తున్నారు? ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ వ్యవహారంలో పారదర్శకతపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా జూలై 1వ తేదీ కల్లా 3.38 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు ఓటర్లందరికీ బిఎల్ఓలు పంపిణీ చేయాల్సి ఉంది. ఏది జూలై 1వ తేదీ వరకు 2002 ఓటర్ లిస్టులో తమ పేరు ఉందా లేకపోతే ఏమవుతుందనే సందేహాలు కూడా జనాల నుంచి వ్యక్తం అవుతుండగా వారికి స్పష్టత ఇచ్చే వారే కర్వారు. ఇప్పుడు ఈ సరుకు ముందు ప్రజలకు కూడా ఒక అవగాహన కల్పించేది ఉండే ఆఫీసర్లు. ఆ గ్రామ సభలో లేకపోతే ఏదైనా మీటింగ్లు పెట్టి ఆ బూత్ లెవెల్ ఏజెంట్లకో లేకపోతే కొంత ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకు పిలిచి ఈ ప్రక్రియ ఒక దాని గురించి చెప్పేది ఉండే. ఏం చెప్పిండ్రు ఏడే చెప్పలేదు. డైరెక్ట్ బిఎల్ఓలు వస్తున్నారు, ఫామ్లు ఇస్తున్నారు, నింపని అంటున్నారు, వాళ్ళకేం అర్థమవుతలేదు. ప్రీ ప్లాన్ ఉండాలి కదా. గ్రామాల్లో నిలదీతలు. వివిధ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో సర్ ప్రక్రియకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పరందోలి గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వడానికి వెళ్ళిన తహసీల్దార్ నాగార్జున గౌడ్ రెవెన్యూ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారట. ఈ నెల 30 నుంచి మహారాష్ట్రలోని సర్వే ప్రారంభం కానుండడంతో అక్కడ చంద్రాపూర్ జిల్లా అధికారుల హామీలను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ పత్రాలు తీసుకోకుండా వెనక్కి పంపారు. తమ సాగు భూములకు పట్టాలు ఇచ్చి అటవీ అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. వాళ్ళు అసలు ఈ ఓటు గురించే వడ్డీ ఇచ్చుకుంటారు, వాళ్ళ సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు. అటు ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం వడూరు, కొరిటికల్, రోల్ మామడ గ్రామాల్లో ఓట్లప్పుడే కనిపిస్తారా, సమస్యలు పరిష్కరించారా అంటూ డ్రైనేజీ రోడ్ల దుస్థితిపై బిఎల్ఓలను జనం నిలదీశారు. ఓట్లప్పుడే కనిపిస్తారంట. అంటే ఇప్పుడు ఓట్లేం లేవు కానీ ఓట్లేనికి వచ్చి ఓట్లు వేయించుకోనికి వచ్చిండ్రేమన్నంత ఏంది అంత అజ్ఞానంలో ఉన్నారు జనాలు. ఆడ అవగాహన లోపం, పథకాలు పోతాయనే భయం. మరోవైపు ఈ సర్వే వెనుక అసలు ఉద్దేశం ఏమిటో తెలియక సాధారణ ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. సిద్దిపేటతో పాటు పలు జిల్లాలోని పలు గ్రామాల్లో సర్వే సిబ్బందికి ప్రజల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తుంది. అసలు ఈ సర్వే ఎందుకు, ఓటు ఉన్నవాడు ఓటేస్తాడు, దీంతో మాకేం పని అంటూ జనం నిలదీస్తున్నారు. ఆధార్ కార్డు వివరాలు అడుగుతుండడంతో ఎక్కడ తమ సంక్షేమ పథకాలు కట్ అవుతాయోనని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. చదువురాని వారు సంతకాలు పెట్టడానికి నిరాకరిస్తూ తమ పిల్లలు వచ్చాక ఫారాలు నింపిస్తామని సిబ్బందిని వెనక్కి పంపుతున్నారు. సర్వేకు ముందు గ్రామాల్లో చాటింపు
వేయించకపోవడం వల్లే ఈ అపార్థాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇది 100%. గ్రామాలలో చాటింపులో లేకపోతే సభలో అవో ఇవో పెట్టి ప్రజలను రెడీ చేయాలి వాస్తవంగా, కానీ చేయలేదు. ఇది పెద్ద లోపం. మరి ఎందుకు భారత ఎన్నికల సంఘం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకు ఆలోచన రాలేదా, లేకపోతే ఎందుకో ప్రజలకు అవగాహన ఉండాలి కదా. ఓ ఫామ్ తెచ్చి పడేసి నింపి అంటే ఎట్లా నింపిస్తారు? ఆధార్ కార్డు, వ్యక్తిగత వివరాలు ఏందో వీళ్ళదే నెత్తి వీళ్ళదే కత్తి. ఇంకా అట్లే ఉంది ఎలక్షన్ కమిషన్ది కూడా. సిబ్బంది నిర్లక్ష్యం, అసంపూర్తిగా జాబితాలంట. పాలనాపరమైన సిబ్బంది లోపాలు కూడా సర్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాయి. యాదాద్రి జిల్లాలోని కొన్ని చోట్ల ఎన్యూమరేషన్ ఫారాల ప్రింటింగ్ స్పష్టంగా లేకపోవడంతో కొత్త పత్రాలు తెప్పించాల్సి వస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం సూరారంలో 20 మంది పేర్లు 2002 ఓటరు జాబితాలో లేకపోవడంపై బిఎల్ఓలకు ఫిర్యాదులు అందగా మహముత్తారం యత్నారంలో 99 మంది ఓటర్ల పేర్లు మ్యాపింగ్ కాలేదు. ఇక్కడ జీపీఓలే బిఎల్ఓలుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారట. ములుగు జిల్లాలో అయితే కొందరు బిఎల్ఓలుగా నామమాత్రంగా పనిచేస్తూ ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కరికి ఫారం ఇచ్చి వెళ్ళిపోతున్నారని, చదువు రాని వారిని వేరే వాళ్ళతో ఫారాలు నింపించుకోవాలని చెబుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా వాళ్ళే నింపాలి బిఎల్ఓలు. సర్వర్ సతాయింపు ఇంకా సాగుతున్న పంపిణీ. సాంకేతిక సమస్యలు కూడా సిబ్బందికి ఇబ్బందిగా మారాయి. కరీంనగర్ జిల్లాలో బిఎల్ఓలు వివరాలు నమోదు చేస్తుంటే ట్యాబ్లలో సర్వర్లు సతాయిస్తుండడంతో పనులు నెమ్మదించాయి. ఖమ్మం జిల్లాలో శనివారం సాయంత్రం కూడా ఇంకా అనేక చోట్ల ఫారాల పంపిణీ సాగుతూనే ఉంది. వారం తర్వాత నింపిన ఫారాలు తీసుకుంటామని సిబ్బంది చెబుతున్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని కొన్ని వార్డుల్లో ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాలే అందకపోవడం గమనార్హం. లక్ష్యాలు పెద్దవిగా ఉన్న క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమిస్తూ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం ఇటు అధికారులకు అటు పొలిటికల్ పార్టీలకు పెద్ద పరీక్షగా మారిందంట. ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో అతికమక. సర్ ప్రక్రియలో భాగంగా బిఎల్ఓ ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి వెళ్ళిపోతుండడంతో వాటిని నింపేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫారం మొదటి కాలంలోనే 2002 సరుకు సంబంధించిన వివరాలు తెలపాలని ఉండడం, ఆ లిస్టులో పేరు ఉందో లేదో తెలియకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. 2025 ఓటర్ లిస్టులో పేరు ఉన్నప్పటికీ 2002 లిస్టులో ఉందో లేదో తెలుసుకోవడం ఎలా అని ప్రశ్నిస్తారు. ఇది అసలు పాయింట్. 2025 ఓటర్ లిస్టులో పేరు ఉన్నప్పటికీ 2002 లిస్టులో ఉందో లేదో తెలుసుకోవడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏడలేవంట, అవి తృప్తలేవంట. అలాగే అసెంబ్లీ నియోజకవర్గం నెంబర్ ఇది కూడా నింపమంటారంట. అసెంబ్లీ నియోజకవర్గం నెంబర్ అంట, భాగం సంఖ్యనంట, క్రమ సంఖ్య అడుగుతుండడంతో ఇవన్నీ తమకు ఎలా తెలుస్తాయని అంటున్నారు. మరోవైపు కొందరు ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాల్లో తప్పులు కనిపించడం మరిన్ని సమస్యలకు కారణమవుతుంది. ఒకే ఫారంపై పక్కనే 2 రకాల అడ్రస్లు ప్రింట్ చేసి ఉన్న పత్రాలను బిఎల్ఓలు ఇచ్చారు. దీనిపై ఆలేరు మున్సిపాలిటీలో బిఎల్ఓలతో పలువురు వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం కాదు, ఉరికించి కొట్టే ఆశ్చర్యం లేదు, అట్లుంది. మరి 2002 లిస్టు నుంచి పేర్లు గల్లంతు. కొందరు ఓటర్ల పేర్లు 2002 లిస్టు నుంచి మాయమైనవి. 1995లో జారీ చేసిన ఓటర్ కార్డులు ఉండి 1998, 1999 ఎన్నికల్లో ఓట్లు వేశారు. అదేవిధంగా 2009 ఆ తర్వాత జారీ చేసిన ఓటర్ కార్డులతోనూ పలు ఎన్నికల్లో ఓటు వేశారు. అయినప్పటికీ 2002లో నిర్వహించిన సర్లో పేర్లు గల్లంతైనాయంట. అయితే 1995 ఆ తర్వాత జారీ చేసిన కార్డులను గుర్తింపుగా పరిగణించబోరని బిఎల్ఓలు చెబుతున్నారు. 1995 ఆ తర్వాత జారీ చేసిన కార్డులను గుర్తింపుగా పరిగణించబోరంట. ఇదో మెలిక. మళ్ళా 1987 కంటే ముందు పుట్టినవారు ప్రస్తుత సర్లో ఓటర్గా పేరు నమోదు కావాలంటే 1947కు ముందు ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలు ఆఫీసులు జారీ చేసిన గుర్తింపు కార్డు కానీ ధృవీకరణ పత్రం కానీ చూపించాలని ఎన్యూమరేషన్ ఫారంలో పేర్కొన్నారు. ఇన్నేళ్ల క్రితం జారీ చేసిన గుర్తింపు కార్డులు లేదా ధృవీకరణ పత్రాలు ఎంతమంది వద్ద అందుబాటులో ఉంటాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి చూడండి మీరు. ఇక ఎదురవుతున్న సమస్యలు ఇవేనంట. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వడూర్, కొరిటికల్, రోల్ మామడ గ్రామాల్లో ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చేందుకు బిఎల్ఓలు వెళ్ళారు. దీంతో ఓట్లు అప్పుడు వచ్చారు, ఇప్పుడు ఓట్లు అనుకుంటా వస్తున్నారా అంటూ గ్రామస్తులు నిలదీశారంట. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర సమస్యలు పరిష్కరించడం లేదంటూ మండిపడ్డారంట. ఎవరి మీద? ఈ అధికారుల మీద. యాదాద్రి జిల్లాలో కొన్ని చోట్ల ఎన్యూమరేషన్ ఫారాల ప్రింటింగ్ స్పష్టంగా లేకపోవడంతో కొత్త ఫారాలు తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.
భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన 20 మంది పేర్లు 2002 ఓటర్ జాబితాలో లేకపోవడంతో బిఎల్ఓకి ఫిర్యాదు చేశారంట. ఇదంతా చదివిందే వచ్చిన మ్యాటరే. ములుగు జిల్లాలో కొందరు బిఎల్ఓలు నామమాత్రంగా పనిచేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయంట. ఇక ఒక ఇంట్లో 3 ఓటర్లు ఉంటే ఒకరికే ఫారం ఇచ్చి పోతున్నారంట. ఖమ్మం జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ఇంకా పూర్తిగా కాలేదు. బిఎల్ఓలు శనివారం సాయంత్రం కూడా చాలా ప్రాంతాల్లో ఫారాలను పంపిణీ చేశారు. వాటిని పూర్తి చేసి అసలు ఇన్ని ప్రశ్నలు వచ్చినాయి కదా. భయంకరమైన ప్రశ్న ఏంటంటే ఈ బిఎల్ఏలు బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు దీనిలో? ఎందుకు భారత ఎన్నికల సంఘం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని టీచర్లు అంటే పక్కన పెట్టండి, చదువు ఇబ్బంది అవుతుంది పిల్లలకు. కొన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళని నియమించండి. ఈ రాజకీయ వాళ్ళని తెస్తే ప్రక్రియ అంతా గిట్లే అవుతుంది కదా. ఆఫీసర్లు ఉండాలి, బిఎల్ఓలు లేకపోతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా కొందరు. కొన్ని నెల రోజులు వాడుకుంటే ఏమవుతుంది వాళ్ళని? ఇప్పుడు బిఎల్ఓల కొరత ఎక్కువ ఉంది. బిఎల్ఏలు వచ్చిర్రు, వాళ్ళు ఫారాలు పంచుతున్నారంట, కలర్ జిరాక్సులు తీసి వాళ్ళు ఇస్తున్నారంట, ఇంకా వాళ్ళే నింపిస్తున్నారంట. ఎక్కడ ఇది పారదర్శకంగా ఏమైనా జరుగుతుందా? ఎన్ని ప్రశ్నలు నేను చదివి వినిపించిన కదా మీకు. ఎన్ని ప్రశ్నలు, ఎన్ని లోపాలు, ఇంత భయంకరంగా ఉంది. అసలు జూలై 24 వరకు అయిపోవాలని చెప్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘం. అవుతుందా? అసలు ఇంతవరకు ప్రజలకే తెలియదు. అసలు ఎందుకు ఇచ్చిండ్రు, ఏంది ఇది, ఏం కథ అనేది. సరే పూర్తిగా చదువులేని వాళ్ళు అంటే పక్కన పెడతాం, ఎంతో కొంత ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా డౌట్ మీద ఉన్నారు. కానీ ఇది రాజకీయ రంగు పులుముకున్నది. అన్ని పార్టీలు ఎంటర్ అయినాయి ఇలా. ఈ పార్టీ ఆ పార్టీ అనేది అన్ని పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇంకేమన్నా ఉంటే ఇంకేమన్నా. కేవలం ఇక్కడ ఉన్న ప్రభుత్వం సరిగా సరిగా దృష్టి పెట్టకపోవడం, ఎన్నికల సంఘం కూడా ముందస్తు చర్యలు లేవు. మరి ఎంతవరకు జూలై 24 వరకు కంప్లీట్ అనేది డౌటే. 100% ఇంకా డేట్ పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. ఇన్ని డౌట్లతోటి ఉన్నాయి. అసలైన ఓటర్లు గుర్తించడానికి ఇన్ని డౌట్లు. అసలు మీకేం డౌట్లునో ఒకసారి కామెంట్లు రాయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.